హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక శివాలయంలో ఉన్నాం. ముక్కోటి మనం ఉన్న ఆలయం పేరు ముక్కోటి అగస్తీశ్వర స్వామి ఆలయానికి ఈరోజు వచ్చాము. ఈ గుడి తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరి పక్కనే ఉండే తొండవాడ అనే గ్రామంలో ఉంది. శ్రీనివాస మంగాపురంకి దగ్గరలోనే మనకి ముక్కోటి అగస్తీశ్వర ఆలయం తొండవాడ ప్రాంతం కూడా ఉంది. శ్రీనివాస మంగాపుర ఆలయ చరిత్ర చూసినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, స్వామివారు పద్మావతి దేవితో కళ్యాణం అయిన తర్వాత కొద్ది కాలం పాటు అగస్తీశ్వరముని ఆశ్రమంలో గడిపారు అని చెప్పి, అప్పుడు స్వామివారు వెంకటేశ్వర స్వామి శివుడికై పూజలు చేసిన ప్రాంతమే ఈ ముక్కోటి తొండవాడలో ఉండే ఈ ఆలయం. ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠ చేసింది అగస్త్యముని. కాబట్టే ఇక్కడున్న పరమేశ్వరుడికి అగస్తీశ్వరుడిగా పేరు వచ్చినట్టుగా తెలుస్తోంది. గుడిలో గర్భగుడిలో పరమేశ్వరుడు ఇంకా అమ్మవారు విడిగా మరొక ప్రాంగణంలో కొలువై ఉన్నారు. అంతేకాకుండా పరివార దేవతలు ఇంకా శివ కుటుంబం కాబట్టి తన యొక్క పుత్రులైన విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ఈ ప్రాంతానికి ముక్కోటి అని పేరు రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, ఇక్కడ స్వర్ణముఖి, భీమ, కళ్యాణి అని చెప్పి 3 నదులు సంగమించేవంట. అందుకే ఆ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్న ప్రాంగణం. ఈ గుడిలో అమ్మవారిని ఆనందవల్లి, మరగదవల్లి అని వివిధ పేర్లతో కొలుస్తారు. ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖి నది ఉద్భవించడానికి కారణం అగస్త్యముని పరమేశ్వరుడికై ఈ గుడిలో తపస్సు చేయడమే అంట. ఈ గుడి అయితే ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, ఇంకా సాయంత్రం 3:30 నుంచి 7:30 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేదే గుడిలో ఉన్న కోనేరు. అక్కడ పరమేశ్వరుడిని మండపంలో మధ్యలో ఉంచారు. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాంగణం. ఆ తర్వాత లోపలికి వెళ్తే శివుడి యొక్క గర్భగుడి. గుడి యొక్క స్పేస్ అయితే చాలా ఎక్కువే ఉంది. ఇంకా చుట్టూ గార్డెన్, మధ్యలో అక్కడక్కడ రామలక్ష్మణుల ప్రాంగణం, ఇంకా శ్రీనివాస ప్రాంగణం అని చెప్పి అక్కడక్కడ కొలువైంది. ఇంకా మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో మనకి నందీశ్వరుడు కనిపిస్తాడు. ఇదే మనం ఇప్పుడు వెళ్తున్నదే ఆ మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్, ఈ గోపురము. మిగతా ఉన్నవన్నీ కూడా గుడికి బయట ఉన్న ప్రాంగణాలే. ఇక్కడ గణపతి దర్శనం చేసుకుని నెక్స్ట్ మనం వెళ్తే అక్కడ మనకి ఆపోజిట్లో నందీశ్వరుడు యొక్క ఆ మండపం ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అదో. సో నందీశ్వరుడు నేరెదురుగా గుడిలో మనకి బ్రహ్మాండమైన శివలింగం. ఇంకా శివలింగాన్ని దర్శించుకుంటాం కదా గర్భగుడి, అక్కడున్న ద్వారపాలకుల యొక్క వైభవం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. గుడిలో సప్తమాత్రికల ప్రాంగణం కూడా కనిపిస్తుంది. ఈ గుడి స్థాపించబడిన అసలు టైం అయితే తెలియట్లేదు, కానీ గుడిలో ఒక ఇన్స్క్రిప్షన్ క్లోతింగ చోళుడి యొక్క 31వ సంవత్సరం అన్న రెఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ గుడి 1100 AD ఆ కాలం నుంచే ఉన్నట్టుగా తెలుస్తోంది. గుడి అయితే చాలా చాలా వైభవంగా కనిపిస్తుంది. ఒక్కొక్క ప్రాకారం లోపల ఉన్న సన్నిధులు, ఇంకా దేవదేవతల యొక్క అలంకరణ, ఇంకా పరివార దేవతల యొక్క ఉప ప్రాంగణాలు అన్ని చూడ్డానికి కనులకి విందుగా ఉన్నాయి. ఇంకా గుడిలో రెనోవేషన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇంకా కాలంతో పాటు ఎన్హాన్స్మెంట్స్, న్యూ అడిషన్స్ ఇవన్నీ కూడా చేయబోతున్నారు. ఎన్ని చేంజెస్ వచ్చినప్పటికీ కూడా ఆ పురాతనమైన ఆ ఆలయం చెక్కు చెదరకుండా అలానే ఉండడం విశేషం. ఈ గుడికి వస్తే ఆ పూర్వకాల వైభవం ఉన్న గుడి అన్న ఒక సంతృప్తి కలగడం కూడా పక్కా. ఎంతో మంది యాత్రికులు తిరుపతికి వస్తున్నారు. అక్కడ ప్రత్యేకమైన గుడులన్నిటినీ కూడా దర్శించుకుని వెళ్తున్నారు. కానీ అందులో చాలా మందికి ఈ గుడి గురించి అవగాహన లేదు. కానీ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి వచ్చి దర్శించుకోవడం చూడగలుగుతున్నాం. ఎప్పుడు కూడా గుడిలో క్రౌడ్ అయితే ఉంది. సో తెలియని వారు కూడా ఈ గుడి గురించి తెలుసుకోవాలనే చిన్న ప్రయత్నమే మా ఈ వీడియో. ఈసారి మీరు తిరుపతికి ట్రిప్ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన గుడులలో ఈ గుడిని కూడా యాడ్ చేసుకోండి. అంతేకాకుండా తిరుపతికి వెళ్తే దర్శించుకోవాల్సిన ప్రత్యేకమైన ఆలయాలన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్లో వేసాము. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చెక్ చేయండి. మీకు వీలు కుదిరితే ఆ ఆలయాలన్నింటినీ కూడా మిస్ కాకుండా దర్శించుకోండి మీ ట్రిప్లో.
తిరుపతి నుంచి ఈ తొండవాడ ప్రాంతానికి చాలా బస్ ఫెసిలిటీస్ అయితే ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. గుడి ఒక ఎంట్రన్స్ నుంచి చూస్తే చాలా చిన్న గుడేమో అనిపిస్తుంది, కానీ లోపలికి వచ్చి చూస్తే చాలా చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. సో భక్తుల రద్దీ ఎక్కువ అయినా కూడా మేనేజ్ చేసే స్పేస్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి దర్శనం. తిరుపతికి పక్కన ఉండే చంద్రగిరిలో తొండవాడ అనే ప్రాంతంలో ఉండే ముక్కోటి ఆలయ దర్శనం చాలా బాగా జరిగింది. ఈ ఆలయ దర్శనం మీకు అంతే ఆనందం కలిగించుంటుందని అనుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది, లేదా వాళ్ళు తిరుపతికి సమీపంలో ట్రిప్ వెళ్ళబోతున్నారు, వాళ్ళు ఈ గుడి మిస్ చేయకూడదు అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం అస్సలు మరవకండి. మీరు ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నెన్నో ప్రాంతాలు అన్నిటినీ అందరూ విజిట్ చేయలేరు కాబట్టి మేము విజిట్ చేసే వాటి గురించి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం. ఎన్నెన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో వాటిని మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.